నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించి ఆయన ఒక ప్రముఖ సంస్థకి యాడ్ చేయడం ద్వారా దాంట్లో ఏదో లావాదేవీలు మతలబు ఉందని ఈడీ సమ్మన్లు జారీ చేసింది. మహేష్ బాబు గారికి విచారణ కూడా పిలవడం జరిగింది. నిన్న ఆయన విచారణకి హాజరైనట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, దానికి మహేష్ బాబు గారు ఎలాంటి జవాబు చెప్పారు అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటి సూపర్ స్టార్ని క్వశ్చన్ చేసే అంత ఇబ్బంది ఇబ్బంది వచ్చింది సూపర్ స్టార్కి? ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంట? ఏంటి అది కాస్త ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎటో పోయి అటు ఇటు తిరిగి లాస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా చాలా మంది స్టార్స్ దగ్గరికి వెళ్తుంది. చాలా మంది కూడా చేశాడు. రామ్ చరణ్ గారు కూడా చేశారు ఒకటి, సుమన భూమి ఇన్ఫ్రా అని. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ యాడ్స్. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ చెప్పుకుందాం సింపుల్గా. వీళ్ళు ఆల్రెడీ దొరికేశారు, జైల్లోనే ఉన్నారులే. ఏం చేశారంటే ఫస్ట్ విజ్ఞాన్ టవర్స్ అని నేను కట్టా జెన్యూన్గా. మంచి ప్లాట్స్, అందరికీ బాగున్నాయి, సదుపాయాలు బాగున్నాయి, అందరికి అమ్మేసాం, హౌస్ఫుల్. ఇప్పుడు విజ్ఞాన్ టవర్స్ 2 ఎక్కడ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడదాం, ఇంకో ఏరియాలో. ఆ ఏరియాలో పెట్టేసి, సార్ మేము ఆల్రెడీ సో చూడండి, ఇది చూసారు కదా, సేమ్ మేమే ఇక్కడికి వస్తున్నాం. ఈ గుడ్ విల్, ఈ రెప్యుటేషన్ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడికి చేస్తాడు. ఓకే. ఈ డబ్బాలో ఇప్పుడు ఈ డబ్బా ఫేక్. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫేక్ డబ్బాల్ని 100 ముక్కలు చేసాడు. కేక్లా కట్ చేసాడు ఫేక్ని. 100 ముక్కలు చేసిన తర్వాత ఈ 100 ముక్కల్ని 300 మందికి అమ్మేస్తాడు. ఓహో, అంటే నీకు కొంచెం తినిపించి నీకు కొంచెం అని పెడతాడా? సీరియస్లీ ఇదే 300 మందికి అమ్మేస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు అనుకో, 1500 కోట్లు వచ్చేసాయి. ఓకే, బెస్ట్ ప్లాన్ కదా ఇది. 1500 కోట్లు వచ్చాక ఇప్పుడు మళ్ళీ జెన్యున్గా విజ్ఞాన్ టవర్ 3 వస్తుంది ఈ ఏరియాలో. ఆ జెన్యున్ 100 కోట్లకు నేను ల్యాండ్ కొనేసా, 400 కోట్లు పెట్టి కట్టేసా, గబగబ అయిపోతుంది కన్స్ట్రక్షన్. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, కాదయ్యా విజ్ఞాన్ టవర్ 1 కట్టావు, 2 ఇంకా అసలు కట్టను కూడా కట్టలేదు, అప్పుడే 3 గబగబ కట్టేసావు, అసలు ఏంటిది అని అడుగుతారు. అయ్యో మీకు చెప్పడం మర్చిపోయాను సార్. అరే మీకు దాకా వచ్చి రాలేదా నోటీస్, మా మెయిల్ రాలేదా మీకు? రాలేదు, ఏమైంది నేను చెప్తా. ఇగో ఇక్కడ యాక్చువల్గా ఇది మీరు ఉండడానికి ఇప్పుడు వద్దు, ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగా సెట్ అవుతుంది సార్. ఎందుకు తెలుసు, ఇప్పుడు మన ఫ్లాట్ ఉందా, జస్ట్ ఇక్కడ నుంచే ఆ పెద్ద రోడ్డు అట్లా వస్తుంది, ఈ పక్కనే ఐటీ పార్క్, మన పైనుంచే మెట్రో తెలుసా, మన కింద నుంచి అండర్ వాటర్ ట్రైన్ ఏదో పోద్ది. అసలు ఇది మామూలు హాట్ కేక్ కాదు. రానున్న రోజుల్లో అసలు ఆ కోకాపేటు, ఆ పేటు, ఈ పేటు ఏది పనికిరాదు సార్. మన ఈ విజ్ఞాన్ పేటే సూపర్గా ఉంటుంది. అసలు ఇంకొక హైదరాబాద్కి నిదర్శనం ఇది. 2 ఏళ్లలో ఇప్పుడు 5 కోట్ల, 2 ఏళ్లలో నాకు తెలిసి 7 అయిపోతుంది, 5 ఏళ్లలో డబుల్ అయిపోతుంది. ఓకే. అప్పుడు దీని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మీకు బాగుంటుంది. నువ్వు ఇల్లు కట్టుకున్నాక వేస్ట్, వద్దు, మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోండి. మంచి ఇల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు, మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఉంటుందండి మీకు డైరెక్ట్గా. ఎంత బాగా చెప్పారు అని. మరి అదేదో అన్నారు అంటే, సార్ అది చూడండి సార్, తీసుకోండి సార్, మంది చెప్పేస్తారు. వాడు అది అమ్ముతారు, అయిపోతుంది. ఇప్పుడు ఇది దీంట్లో ఒక 100, ఇప్పుడు 300 మంది కదా, తెలివిగా 100 మందిని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా 1000 కోట్లు ఉన్నాయి వీడి దగ్గర సొమ్ము, 1500 కోట్లు. ఇంకో 500 కోట్లతో మళ్ళీ ఇంకో దగ్గర విజ్ఞాన్ వెంచర్ 4 వస్తుంది, గబగబ కట్టేస్తాడు. విజ్ఞాన్ వెంచర్ 5 గబగబ కట్టేస్తాడు. ఇక్కడ నుంచి 100 మందిని అటు, 100 మందిని ఇటు డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరు, ఉంటారులే ఎవడో ఒకడు, కానీ వాడిని ఏదో రకంగా మేనేజ్ చేస్తాడు, క్వశ్చన్ చేయడానికి ఉండరు. ఇక ఈ ఫేక్ డబ్బా ఫేకే, నిజంగా సంపాదించుకొని ఇది కట్టారు. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ ఇంకో ఫేక్ డబ్బా క్రియేట్ చేస్తారు. అంటే మార్కెట్ని చీట్ చేస్తా మళ్ళీ వాళ్ళ గుడ్ విల్ సంపాదించుకుంటూ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, చేయడం అట్లా. కాకపోతే వాడి దగ్గర ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి నాకు డబ్బులు లేవు. 50 ట్రూ, 50 ఫేక్. అన్నీ ట్రూవే. కాకపోతే నీకు డబ్బులు సమకూర్చడంలో మార్కెట్లోనే సంపాదించి మార్కెట్లోనే ఖర్చు పెట్టి నువ్వు డెవలప్ అవుతున్నావు. నీ దగ్గర సొమ్ము రూపాయి లేదు. ఆల్రెడీ ఇది కట్టినప్పుడే నీ దివాలా తీసేసావు, అయిపోయింది. దీన్ని నమ్మి ఒక ఫేక్ వెంచర్ సృష్టించావు. ఫేక్ వెంచర్ని అందరికీ అమ్మేసి ఇంకొక న్యూ వెంచర్ పెట్టావు. అరే వీళ్ళు నిజంగానే కడుతున్నారు, మార్కెట్లో నమ్ముతారు కదా. ఇక్కడ ఇది ఫేక్, నువ్వు మార్కెట్లో అక్రమంగా సంపాదించి మళ్ళీ కట్టేసావు, మళ్ళీ దీని మీద సంపాదించుకున్నావు. ఇది చేయడం తప్పే. అప్పుడెప్పుడు హర్షద్ మెహతా చేసేవాడు, మార్కెట్లోనే డబ్బులు సంపాదించి ఇంకో దాంట్లో రొటేట్ చేసి దాన్ని ఇంకో దాంట్లో పెట్టి
అడి తిప్పి బాగా సంపాదించుకుని చేశారు. మళ్ళీ బ్యాంక్ డబ్బులు బ్యాంక్ ఇచ్చేవాడు. ఓకే. ఈ రొటేట్ చేసే టైంలో ఈడీ ఎంటర్ అయింది. అటు ఇటు ఎక్కడో తోక టిక్కున కట్ చేసి పడేసింది. కథం అలా ఉన్నారు. వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళారు, అరెస్టులు చేశారు. ఇదేంటి అని అన్నీ చెప్తే ఈడీ ఎంటర్ అయిన తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఖచ్చితంగా వితౌట్ బెయిల్ అరెస్ట్ అయిపోతారు. విచారణ కొనసాగుతూ ఉంటుంది. సో ఆ సురానా బ్రదర్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు బ్యాంకుకి 3,986 కోట్లు బాకీ, ఇంచుమించు 4,000. నెక్స్ట్ మళ్ళీ ఈ సాయి సూర్య డెవలపర్స్ వాడు ఇప్పుడు వీళ్ళని కూర్చోబెడతారు. సరేరా బాబు, ఇదంతా బాగానే ఉంది, నీ వ్యాపారం ఆలోచన నిజంగా బాగుంది, కరెక్టే, నువ్వు ఆల్రెడీ ఇట్లా చేసావు, ఇప్పుడు నీ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు, మా అయితే 1-2 ఉంటారు, కంప్లైంట్ ఇస్తే మేము వచ్చాం, మళ్ళీ నిజంగానే కట్టావు, కానీ మార్కెట్ ఇలా చేయడం మోసం కదా, ఈ మోసానికి మేము ఈడీ అటాచ్ చేసాం ఆస్తులన్నీ, మనీ లాండరింగ్ కేసు మీద అన్నీ అటాచ్ చేయాలి, ఖర్చులు, అంత బాగా ఎలా అమ్మగలిగావు అని అడిగితే మేము మహేష్ బాబుని పెట్టుకున్నాం సార్ బ్రాండ్ అంబాసిడర్. ఓ మహేష్ బాబు ఎలా, ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు, సువర్ణభూమి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కళా తపస్సు విశ్వనాథ్, చిరంజీవి, ఇంతమంది చెప్పినా వాళ్ళు ఇంకా అమ్ముడు పోలేదు, మీది గబగబ ఎలా అమ్మేసావంటే మేము కొత్త వెరైటీగా చేసాం, మహేష్ బాబు 6 కోట్లకు కన్విన్స్ చేశాడు, విత్ ఫ్యామిలీ యాడ్ అనమాట, మేమందరం ఇక్కడే ఉంటున్నాం అనేది యాడ్ సారాంశం. గౌతమ్ సితార్ అందరూ ఉంటారు. ఇప్పుడు నీకు నేను అమ్ముతున్నా సార్, మహేష్ బాబు ఇంటిది ఫ్లాట్ నెంబర్ 12, మీది 17, 4 ఇళ్ళు అవతలే, మీది మహేష్ బాబు ఇంటి ఎదురుగానే, మీరు మహేష్ బాబు ఇంటి వెనకాల, మీరు మహేష్ బాబు ఇంటికి ఇటు, మహేష్ బాబు ఇంటికి వెస్ట్, అలా చెప్పి అంటగట్టేసాడు అందరికి. గబగబ కొన్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు నవ్వు అసలు విషయం ఏంటి, వీళ్ళు మోసం చేశారనో ఏం చేశారనో కాదు, యాక్చువల్గా అసలు చిక్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మనీ లాండరింగ్లో అన్ని వీడు ఖర్చులన్నీ వెనక్కి తీసుకొచ్చి వీళ్ళు అటాచ్ చేయాలి. మహేష్ బాబుకి ఇంత ఇచ్చామండి, ఎంత 5.90, అందులో 3.40 చెక్ ఇచ్చాం, 2.5 క్యాష్ ఇచ్చాం. సరే 2.5 క్యాష్ ఇచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం, నీదే నువ్వు సంపాదించుకో, నేనేం కాదన్నట్లా, జస్ట్ వాడు 2.5 క్యాష్ ఇచ్చాను అన్నాడు కదా, ఇచ్చాడు. అది మీ రెమ్యునరేషన్ కింద ఇచ్చాడా, లేకపోతే మనీ లాండరింగ్ మీ దగ్గర ఏమైనా దాచండి అని ఇచ్చాడా? లేదండి, నాకు రెమ్యునరేషనే ఇచ్చాడు. డన్, అంతవరకు బాగానే ఉంది. నువ్వు వెళ్ళండి. నెక్స్ట్ ఒక డేట్ ఇచ్చారు మహేష్ బాబుకి, మళ్ళీ రావాలి అని. ఈలోపు ఈడీకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటది, ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ యాడే కాదు 100 యాడ్లు చేశాడు. ఈ 100 యాడ్లకి కూడా అందరూ చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారు, చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారు. ఈ చెక్కులన్నిటికీ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి ట్యాక్స్ అనేది కట్టాడు. ఈ క్యాష్ అన్నిటికీ నిజంగా ట్యాక్స్ కట్టాడా లేదా, అసలు అందరూ నిజంగా క్యాష్ ఇస్తారా లేదా, ఒకసారి పిలిచి కనుక్కుందాం. పిలిచారు, మళ్ళీ వచ్చాడు మహేష్ బాబు గారు మీకు ఎవరెస్ట్ యాడ్ చేశారు, డియో యాడ్ చేశారు, ఈ యాడ్ ఇవన్నీ చేసేసారు, సంతూర్ యాడ్ కూడా చేశారు, మీకు వీళ్ళు ఎంత ఇచ్చారు? సంతూర్ వాళ్ళు నాకు 3 లక్షలు ఇచ్చారు, 3 కోట్లు ఇచ్చారు, చెక్ ఇచ్చారు, ఇంకేమీ లేదా, ఇవ్వలేదు, క్యాష్ ఇవ్వలేదా, ఇవ్వలేదు. ఎవరు మీకు? సంతూరు, పలానా సుబ్బారావు గారు మీరు మహేష్ బాబుకి ఎంత ఇచ్చారు? ఇంత ఇచ్చామండి. ఓకే, టిక్, సార్ యు ఆర్ రైట్. నెక్స్ట్ ఎవరెస్ట్ రండి, ఎంత ఇచ్చాడు? నాకు 2 కోట్లు క్యాష్ ఇచ్చాడు, 1 కోటి చెక్ ఇచ్చాడు. 2 కోట్లని మీరు ఐటీ కట్టారా? కట్టానండి, ఇదిగో ఇది. ఓకే, టిక్. నెక్స్ట్ మళ్ళీ పాన్ బహార్, నెక్స్ట్ మళ్ళీ డ్యూ, నెక్స్ట్ వాడు, నెక్స్ట్ వీడు, అన్ని టిక్లు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మహేష్ బాబు అయిపోయింది. ఇలా యాడ్లు అందరు హీరోలు చేస్తున్నారు, వీళ్ళకి రెమ్యునరేషన్స్ హాఫ్ క్యాష్ హాఫ్ చెక్లు ఇస్తుంది. బ్లాక్ ఎంత వైట్ ఎంత ఇది కనుక్కోవడానికి ఎక్కడన్నా చిన్నగా నిజంగా ఏదో తేలట్లేదు అంటే ఆర్థిక నేరం కింద శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా, 100%. అంటే ఒక డ్రైవ్ స్టార్ట్ అయింది, అది ఆగట్లా. అంటే ఇక్కడ పాయింట్ డైరెక్ట్గా మహేష్ బాబు గారు వచ్చేసి నాకు ఇట్లా ఇవ్వండి అని చెప్పడు. ఎవరు వాళ్ళ మేనేజర్స్ డీల్ చేస్తారు, అకౌంటెంట్లు డీల్ చేస్తారు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్. బట్ ట్యాక్స్ మాత్రం మహేష్ బాబు పేరు మీదగా కట్టాలి. ఇవన్నీ లెక్కలు చూసుకోవడానికి వీళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా అవకతవకలు చేస్తే వాళ్ళ మీద. అదే అన్నా నేను మోస్ట్లీ ఇక్కడ మహేష్ బాబు గారు అంటే ఆయన ముందున్న నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా ఆయన చేయరని నమ్ముతున్నాను. అంతే, కొన్నిటికి మహేష్ బాబు లాంటి వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఎక్కడ ఓటేసేటప్పుడో, ఇట్లాంటి వాటి దగ్గర, లేకపోతే ఆర్టీఓ దగ్గర ఇట్లా మొహం చూపించి ఫోటో దిగడానికో, కొన్ని దగ్గర మనం అటెండ్ అవ్వాలి. ఎంత తోపు సిటిజన్ అయినా సరే అట్లాంటి చోట్లకు రావాల్సి ఉన్నప్పుడు కొన్ని దగ్గర. ఈవెన్ మొన్న రాజమౌళి గారు కూడా ఆయన ప్రపంచాన్ని మొత్తం దగ్గర వరల్డ్ డ్రైవింగ్ లైసెన్స్కి ఆయన మొన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాడు. అంతే కామన్, అది అందరు వెళ్ళాలి. కొన్నిటికి
మరీ అన్నిటికీ నేను తోపు నేను రాను వాడిని ఇటు రమ్మనంటే కుదరదు. నేను రాను అక్కడ దాకా ఓటేస్తాడా వాడిని ఈవీఎం తీసుకొచ్చి ఇంటికి రమ్మను నొక్కి పంపిస్తా ఇలాంటివి కుదరవు. తొక్క తీస్తా అంటారు. కొన్ని చోట్లకు మనం వెళ్ళాలి. పోలీసులు కూడా ఈ మధ్య ఏంటంటే మరీ ఏదన్నా ఉంటే ఇంటికి వస్తే సార్ ఇది నిజమా కాదా అని అడుగుతారు. ఏదైనా గట్టి ఆరోపణ ఉండి ఎవడానికి కేసు నువ్వు ఖచ్చితంగా స్టేషన్కి పిలిస్తే రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రావాలి. అలా రానందుకే కదా కేజ్రీవాల్ అరెస్ట్ అయింది. కేజ్రీవాల్ని మనీ లాండరింగ్ కేసులో ఆయన పేరు లేదు, పేరు అంటే అనుమానాలే ఉన్నాయి. మరి ఎందుకు అరెస్ట్ చేశాడు అంటే 10 సార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన ఇలా అందుకని చెప్పి తీసుకొచ్చారు. నువ్వు ఎప్పుడు వచ్చినా తలుపు తీయట్లేదు, మీరు ఎప్పుడు వచ్చినా తలుపు తీసే తలుపు మా దగ్గర ఉంది రండి అని చెప్పి అందుకని తీసుకొచ్చేసారు. రీజన్ అది అంతే. సో కొన్ని చోట్లకి మన మనిషి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ మహేష్ బాబు కూడా ఇదే క్వశ్చన్ చేస్తుంది, మీరు సక్రమంగా తీసుకున్నారా లేదా, దానికి తగ్గట్టు ఇలా ఉందా. మీరే కాదు మీ పిల్లలు కూడా యాడ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అకౌంట్స్ ఇలాగే ఉన్నాయి, మీ ఆవిడ కూడా చేస్తుంది, మీరు విదేశీ ట్రిప్పులు ఇలా వెళ్తున్నారు, ఇంత ఖర్చు అయింది, మీరు అన్ని వైట్ ఖర్చు చేస్తున్నారా బ్లాక్ ఖర్చు చేస్తున్నారా, మీ దగ్గర బ్లాక్ మనీ ఉందా వైట్ మనీ ఉందా, ఇవందరూ అడిగే క్వశ్చన్సే. అదే అడిగారు అంతే, అంత మించే ఉండవు. ఈయన దగ్గర అన్ని ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్స్ ఓకే. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.